హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అయితే మనమైతే ట్యాంక్ అయితే సెటప్ చేస్తున్నాం అనమాట బేటాకి. చూడండి, ఈ బ్యూటిఫుల్ బేటాకి ఎంత బాగుందో చూడండి. ఈ బేటా ఇదైతే నార్మల్ బేటా అనమాట. ఇదైతే 50 రూపీస్ బేటా, మాది బంగారుపాలెం. చూడండి ఎంత బాగుందో దానిపైన స్ట్రైక్స్ మీద. సో ఈ వీడియోలో ట్యాంక్ అయితే సెటప్ చేయబోతున్నాం అనమాట. చూడండి, ఈ ట్యాంక్ అయితే నాకు చిన్నది అనమాట. ఇదైతే ఇంపోర్టెడ్ ట్యాంక్, చిన్నది, పాతది అయిపోయింది. 300 రూపీస్ నేను తీసుకున్నది అయితే. సో మనకు కావాల్సింది వాటర్ ట్యాంక్, అలాగే డెకరేషన్ కోసం కొన్ని స్టోన్స్, ఇలా ప్లాంట్స్ తీసుకోవాలి. నేనైతే కొన్ని తీసుకున్నాను అవి. సో తర్వాత ఈ కన్స్ట్రక్షన్ శాండ్ కూడా యూస్ చేసా, బాగా లుక్ ఉంటున్నాయేసి. సో చూడండి, సో సెటప్ అయితే చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ట్యాంక్ తీసుకొని ఈ కన్స్ట్రక్షన్ శాండ్ అయితే తీసుకోవాలి. నేను బాగా క్లీన్ చేసుకొని బాటిల్లోకి అయితే వేసుకున్నాను అనమాట. సో మనమైతే స్లోగా ఈ కన్స్ట్రక్షన్ శాండ్ అయితే ఇలా, అంటే పైనుంచి వేయకుండా కొంచెం కింద నుంచి నీట్గా వేసుకోవాలి. అప్పుడైతే డ్యామేజ్ ఏమవ్వదు అక్వేరియంకి, లేకపోతే గీసుకునేస్తుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనమైతే లెవెల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా లెవెల్ చేసుకోవాలి. ఎందుకంటే మంచి లెవెల్లో ఉండాలి కదా, అప్పుడే మంచి లుక్ వస్తుంది. లెవెల్ చేసుకున్నాను నేనైతే, మీరు కూడా అలా చేసుకోండి. సో ఈ స్టోన్స్ ఉన్నాయి చూడండి, కలర్ స్టోన్స్. నేనైతే ఈ కలర్ స్టోన్స్ని అయితే తీసుకున్నాను. చూడండి, దీన్ని అక్కడక్కడ కొన్నిగా బాగా స్ప్రెడ్ చేసుకొని అయితే వేసుకోవాలి. అప్పుడు కలర్గా ఉంటుంది మన అక్వేరియం అయితే. సో మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉన్న చాలా బాగుంటుంది, బ్లాక్ బ్యాక్గ్రౌండ్. సో ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో వీటిని అయితే ఫస్ట్ చూసుకోవాలి. లొకేషన్ అయితే ఎక్కడ పెట్టాలో చూసారు కదా, ఇక్కడ పెడితే బాగుంటుంది. సో అప్పుడు నాకు గుర్తొచ్చింది వాటర్ వేయాలి కదా అనేసి, అందుకే నేనైతే మళ్ళీ తీసేసాను ఆ ప్లాంట్స్ని అయితే. చూడండి, సో ఇప్పుడు మనమైతే ఫస్ట్ వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇలా ఒకటి పెట్టుకొని, ఇలా ఏదో ఒక ప్లాస్టిక్ కవర్ అయినా పర్వాలేదు, దానిపైన వాటర్ పోసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే డైరెక్ట్గా వాటర్ పోయకూడదు, ఎందుకంటే డైరెక్ట్గా వాటర్ పోసినప్పుడు అదైతే ఇట్లా శాండ్ని డిస్టర్బ్ చేసి ఏమన్నా గబ్బుగా అయిపోతుంది, క్లౌడీగా. సో ఇలా కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా చేస్తూ ఉండాలి. తర్వాత ప్లాంట్స్ యాడ్ చేయాలన్నమాట. దీనికైతే ఇదైతే 2.2 లీటర్ అనమాట. దీనికి లైట్ కూడా పెట్టుకోవచ్చు. ఆ లైట్ వీడియో కావాలంటే ఒక్క కామెంట్ చేసినా నేను ఆ లైట్ గురించి అయితే వీడియో పెడతాను. సో అలాగే మనది అవుట్డోర్ పాండ్ అయితే పెట్టినాను కదా, దీంతో మాలిస్ అయితే యాడ్ చేశాను. అదైతే వీడియో అయితే తీసుకోలేదు. అవుట్డోర్ పాండ్లో మాలిస్ వేసాక చాలా చెత్తగా అయిపోయింది పాండ్ మొత్తం. అలాగే కొన్ని ఫిషెస్ని అయితే చంపేశాయి. సో చూడండి, అవుట్డోర్ పాండ్ అప్డేట్ కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను. సో ఇప్పుడు వాటర్ అయితే నేను ఆల్మోస్ట్ ఫిల్ చేసుకునేసాను అనమాట. ఇంకొంచెం ఫిల్ చేస్తే సరిపోతుంది. సో లైట్ వేస్తే మనకు మంచి లుక్ వస్తుంది, కొంచెం రాయల్గా. సో ఆ బేటా కలర్కి ఆ ట్యాంక్కి కరెక్ట్గా సరిపోతుంది. ఆ బేటా కలరే బ్లాక్, దానిపైన ప్యాటర్న్ అయితే టైగర్కి లైన్స్ ఉంటాయి కదా, ఆరెంజ్ కలర్లో అట్లుంది. కొంచెం బాగుంది. అదైతే ఫీమేల్ బేటా అనమాట. సో అదైతే ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇస్తాను. బ్రీడింగ్ పెయిర్ అనమాట, కొంచెం లావుగా అయ్యింది. ఇంకా 2 వీక్స్ పడితే బ్రీడింగ్కి సరిపోతుంది. సో ఇలా ప్లాంట్స్ అయితే యాడ్ చేసుకునేయాలి. చూడండి, మంచి లుక్ అయితే ఇస్తుంది ప్లాంట్స్ని కొంచెం గుచ్చిపెట్టుకోవాలి మట్టిలోకి, అప్పుడు ప్లాంట్స్ పడిపోకుండా ఉంటాయి. మట్టి కదా, మీరు లైవ్ ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు లైట్ పెట్టుకుంటే, కానీ నేనైతే వేయలేదు. చూడండి, మనమైతే ఇప్పుడు ఫిష్ని అయితే 15 మినిట్స్ అక్లిమేట్ చేసి అయితే పెట్టేయాలి. చూసారు కదా, అక్లిమేట్ చేయాలి. సో 15 మినిట్స్ తర్వాత అయితే నేనైతే ఓపెన్ అయితే చేస్తున్నాను.
చూడండి ఇప్పుడు ఇది ఈ ఫిష్ అనేది అక్లిమేట్ చేస్తే ఆ వాటర్ టెంపరేచర్ వేరేగా ఉంటుంది. మనం తీసుకొచ్చిన షాప్లో ఉండే టెంపరేచర్ వేరేలాగా ఉంటుంది. సో అందుకు అక్లిమేట్ చేస్తే టెంపరేచర్ మ్యాచ్ అవుతుంది. సో అందుకే అక్లిమేట్ చేయాలి, లేకపోతే స్ట్రెస్లోకి వెళ్ళి చనిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇలా అందుకే అనమాట అక్లిమేటింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే మన ఫిష్ని ఇంకోసారి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే నేనైతే దాన్ని అయితే రిలీజ్ చేస్తాను. ఈ బేటాస్ నార్మల్గా ఈజీగా చనిపోవు, కానీ మేల్ బేటాస్ ఫిన్స్ అనేవి మంచి లైవ్ ఫుడ్ ఇవ్వకపోతే అవి మూసుకుపోయిన తర్వాత అవి వెళ్ళిపోతాయి ఫిన్స్ అనేది. సో అందుకే అప్పుడప్పుడు లైవ్ ఫుడ్ అయితే ఇవ్వాలి. దీని అప్డేట్స్ రోజు ఇస్తాను. చూడండి ఇప్పుడు వేసాను ఎంత బాగుందో. ఆ బేటా వేసాను కదా, అది ఇప్పుడు తెలియట్లేదు, కొత్త ఇంటికి వచ్చింది. సో ఇప్పుడైతే ఈ లైట్ ఉంది కదా, ఇప్పుడు బేటా అయితే కొంచెం బాగా సెటిల్ అయిపోయింది. ఈ లైట్ని అయితే ఇలా అటాచ్ చేసుకొని లైట్ అయితే పెట్టాను. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు లైటింగ్ వల్ల కొంచెం బాగా తెలుస్తుంది అన్నమాట అక్వేరియం. సో చూసారు కదా, మీరు కూడా చిన్న దాంతో సెటప్ చేసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి, ఏదైనా వీడియో చేస్తాం. సో చూడండి ఎంత బాగుందో బేటా ఆ లైట్లో. చూడండి కిందంతా ఆ ప్లాంట్స్, దానికి కొంచెం రియల్ లుక్ ఉంటుంది, అప్పుడు కొంచెం బాగుంటుంది ఇలా పెడితే బేటాకి లైవ్. సో నెక్స్ట్ మీకు కావాలంటే నేను ప్లాంటెడ్ అక్వేరియం కూడా సెటప్ చేస్తాను ఈ చిన్న దాంతోనే, చిన్న ప్లాంట్స్ తెచ్చి. సో ఫాక్ స్టైల్ ఉందన్నమాట నా దగ్గర, అలాగే గ్రాస్ లాగా ఉంటుంది కదా వాటర్లో గ్రో అయ్యేది, అది కూడా ఉంది. సో చూడండి దీని అప్డేట్స్ అయితే రోజు ఇస్తాను. సో బాయ్ గాయస్.